హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో డొల్లు కత్తిరి లేదా చిన్న కత్తిరి, అసలు కత్తిరి అంటే ఏంటి అని, ఇంకా పెద్ద కత్తిరి, నిజ కత్తిరి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిస్తుంది, అసలు ఈ కత్తిరి సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అన్ని విషయాలు పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ 2025 సంవత్సరం డొల్లు కత్తిరి లేదా చిన్న కత్తిరి స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2025 మే 4వ తేదీ సాయంత్రం 6:44 అష్టమి తిథి రోజున డొల్లు కత్తిరి ప్రారంభమవుతుందండి. 2025 సంవత్సరం నిజ కత్తిరి లేదా పెద్ద కత్తిరి ప్రారంభం విశ్వవసు నామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి 2025 మే 11వ తేదీ ఆదివారం సాయంత్రం 5:31 నుండి నిజ కత్తిరి కృత్తిక కార్తీ ప్రారంభమై శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం 2025 మే 28వ తేదీ బుధవారం రాత్రి 1:28 శుద్ధ విదయ నిజ కత్తిరి త్యాగం అవుతుంది. అసలు కత్తిరి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4వ పాదం ప్రవేశించి మొదలు వృషభ రాశి రోహిణి నక్షత్రం మొదటి పాదంలో దాటే వరకు ఈ మధ్యకాలాన్ని కత్తిరి అని అంటారు. కత్తిరిలో ఉన్న కాలాన్ని సూర్యుడు నిప్పులు చెరుగుతూ ఉంటాడు. సూర్యుడు భరణి నక్షత్రంలో 3 లేదా 4 పాదాల్లో ఉన్నప్పుడు డొల్లు కత్తిరి అని అంటారు. కృత్తిక నక్షత్రంలో ఉన్నప్పుడు అగ్ని కత్తిరి అంటారు. ఈ కత్తిరి సమయంలో చెయ్యకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కత్తిరి సమయంలో గృహ నిర్మాణం చేయకూడదు, కారు లేదా ఏదన్నా వాహనాలు కొనుగోలు చేయకూడదు, పాత గృహాలు అంటే పాత ఇల్లు మనం ఆల్టరేషన్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలాంటిది చేయకూడదు, చెక్క పని అలానే ఇనుముతో సంబంధించిన ఇంటి గృహానికి చెక్క పని చేసుకోవడం, ఇనుము సంబంధించిన పనులు చేసుకోవడం లాంటిది చేయకూడదు. పూర్తిగా చెప్పాలంటే కార్మికులు అంటే ఇంటికి సంబంధించి ఏ పనులైతే మనం చేస్తామో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అలాంటి పనులు ఏది ఈ సమయంలో చేయకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు, శంకుస్థాపన లాంటిది చేయకూడదు. అంటే కొత్తగా ఆఫీసులు బిజినెస్లు మొదలుపెట్టే వాళ్ళు ఈ సమయంలో చేయకూడదు. ఇంకా కత్తిరి సమయంలో చేయవచ్చు అన్న పనులు ఇప్పుడు తెలుసుకుందాం. ఉపనయనం, వివాహం, యజ్ఞం లాంటివి చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ కత్తిరి నెలలో ఎటువంటి శుభకార్యాలు చేయరండి. చెప్పాలి అంటే ఇవి చేసుకోవచ్చు, కానీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ పద్ధతిని బట్టి చెయ్యాలా లేదా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఈ కత్తిరి అన్న ఇది మాసాన్ని ఎక్కువగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఎవరు అంటే తమిళనాడులో ఎక్కువగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి. కొన్ని ప్రాంతాల్లో తమిళనాడుకు బార్డర్లో ఉన్న చిత్తూరు డిస్టిక్ ఇలాంటి వాళ్ళు కూడా ఈ కత్తిరి అన్నది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో కత్తిరి అన్నది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిస్తుంది, ఆ రోజుల్లో ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.